ఓకే, ఇలా మీకు 2x2 మ్యాట్రిసెస్ ఇచ్చి యూజింగ్ స్టార్స్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ద్వారా చేయమంటారు. ఓకేనా, కూడా ఇచ్చాను ఎగ్జామ్ లో. అప్లై స్టార్స్ అండ్ మ్యాట్రిక్స్ అల్గారిథం టు కంప్యూట్ A into B. స్టార్స్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేసి యూ కెన్ క్యాల్కులేట్ A into B చేయాలి. సో అప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు డైరెక్ట్ గా A into 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి మల్టిప్లై చేసి ఆన్సర్ వేయడం కాదు. సో స్టార్స్ అండ్ మ్యాట్రిక్స్ లో చేయాలంటే కంప్యూట్ సబ్ మ్యాట్రిసెస్, అంటే డివైడ్ అండ్ కాంక్యూర్ స్ట్రాటజీగా డివైడ్ చేసుకోవాలి. స్ప్లిట్ A and B into sub matrices. సో దీని అంతా ఏమనుకోవాలి మీరు? లెట్ us కన్సిడర్ A11, దీన్ని A12, this one A21, this one A22, like this. A11 equal to 1, A12 equal to 2, A21 equal to 3, A22 equal to 4, B11 equal to 5, B12 equal to 6, B21 equal to 7, B22 equal to 8. ఓకే, స్ప్లిట్ చేస్తారు అంటే డివైడ్ అండ్ కాంక్యూర్ అప్లై చేస్తారు. అంటే ఫస్ట్ స్ప్లిట్ యువర్ మ్యాట్రిసెస్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్. ఓకే, నౌ కంప్యూట్ ఇంటర్మీడియట్ ఎవరిదో నాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి అమ్మా. కంప్యూట్ ఇంటర్మీడియట్ మ్యాట్రిసెస్, క్యాల్కులేట్ intermediate matrices దీన్ని యాక్చువల్గా ఈ మ్యాట్రిసెస్ కదా, M1 to M7, M1 to M7. సార్ M1 M2 M3 ఏంటి? ఇందాక మనం మీకు ఫార్ములా ఈజీగా అర్థం అవడం కోసం నేను మీకు ఈ టెక్నిక్ నేర్పాను, PQRSTUV అని. సో ఇక్కడ P అంటే M1 అని, Q అంటే M2 అని, R అంటే M3 అని, S అంటే M4 అని, T అంటే M5 అని, U అంటే M6 అని, V అంటే M7. ఓకే, సో ఇవి రాయాలి మీరు. సో అప్పుడు ఏమవుతుంది? చూడండి, మీరు ఎంత క్యాల్కులేట్ చేశారు కదా, P అన్నా M1 అన్నా ఒకటే అన్నాను కదా, M1 ఈక్వల్ టు A11 ప్లస్ A22 ఇంటూ B11 ప్లస్ B22. ఓకే,
A11 వాల్యూ ఎంతండి? 1 sir. 1 ప్లస్ A22 వాల్యూ 4 4 ఇంటూ B11 వాల్యూ 5 5 ప్లస్ B22 వాల్యూ 8 ఇంటూ ఎంత? 65. ఎంత వచ్చింది? 65, sir. నెక్స్ట్ Q ఈక్వల్ టు M2 చెప్పండి. A21 ప్లస్ A2 B11 అంటే ఎంత? 5 to A21 అంటే ఎంత? 3 ప్లస్ A22 అంటే 4 5 into 7 30 R equal to M3 equal to A11 into B12 minus B22. B2 A11 వాల్యూ ఎంత? 1 into B12 వాల్యూ 6 minus B22 8 1 into minus 2 minus S equal to M4 A22 B21 minus B11 equal to A22 వాల్యూ ఎంత? 4 4 B21 వాల్యూ ఎంత? 6 5 B21 వాల్యూ 7 7 minus B11 వాల్యూ 5 4 into 2 8 T equal to M5 equal to B22 A11 plus A12 equal to B22 value 8. Okay, A11 value 1 plus A12 value 2. 8 into 3 24. Okay, U equal to M6 equal to M6 equal to A21 minus A11 minus A11 into B11 plus B12 B1 equal to A21 minus 3 minus A21 value ఎంత? 3 minus 1 minus 1 5 plus 6 5 plus 6 plus 6 60 okay. 20 60 20 22 to 11 20 2 into 11 22 22 equal to M7 equal to B21 plus B21 plus B22 B22 into
A1 A1 minus A22. A 7 plus 8. B21 వాల్యూ ఎంత? 7 7. plus 7 ప్లస్ 8. A12 వాల్యూ 2 2 minus minus 4. 4. 15 into minus 2. Minus 30. minus 30. Minus 30. ఇప్పుడు కన్స్ట్రక్ట్ రిజల్ట్ మ్యాట్రిక్స్. Correct? Result matrix. Calculate C11, C12, C21, C2. And C11 is equal to P plus S minus T minus T plus V. చెప్పండి. C11 equal to P plus S minus T plus V. T. P plus S minus T plus V అండి. C12 equal to R plus T. R plus T అండి. hmm, C21 is equal to Q plus S. C21 equal to Q plus S. Q plus S. Yes. C22 is equal to P plus R minus అమ్మా? P plus R minus Q plus U. Q plus U. U. సో ఒక్కొక్కసారి వీటిని ఎలా రాయాలి మనం? P అంటే ఏంటి? M1. M1 sir. M4 minus M5 plus M7. ఇది M3 plus M5. ఇది this one is M2 plus M4. This one is M1 minus M2 plus M3 plus M6. ఇవన్నీ ఈక్వల్ అండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లాస్ అకైన వాళ్ళు ఇదేదో ఫార్ములా ఇదేదో రాస్తారు. ఓకే, అంటే వేరే నోట్స్ లో మీరు ఎక్కడన్నా M1 M2 M3 అని చూస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను అంతే. ఓకే, అర్థమైందా? Yes sir. అదే మీరు సగం క్లాస్ విని సగం నిద్రపోతే ఇదేదో అనుకుని వేరే ఏదో రాస్తారు. అది చెప్పండి మీ ఫ్రెండ్. అయిపోయిందమ్మా 2 minutes. చెప్పండి. P plus S 65 plus 8 minus 24. నాకు Minus 30. కన్ఫ్యూజ్ అవుతారేమో. చెప్పండి. P వాల్యూ ఎంత? 65. 65 plus 8 8 minus 24. minus 24. 24 sir. 24 plus U అండి. 22 sir. U. V అంటే ఎంత? 22. V అంటే 24. V అంటే -30 కదా? Minus 30 sir. Minus 30 అండి. చూడండి ఇక్కడ 11 plus 8 19 అనా? 73 minus 70. 19 19 sir. 90.
ఇక్కడ చెప్పండి r ప్లస్ టీ 24 r మైనస్ 2 -2 plus 24. q ఎంత 20. C21 M2 అంటే 35. 5, 35 plus 35 plus 8 8. 8. 43. 43. C22 equal to P అంటే P 65 65. plus r అంటే R అంటే -2. మైనస్ q అంటే 35 ప్లస్ u అంటే Means 22 అండి. M3. 20. M1 minus M2. 35. M2 minus M2. 50 sir. 50 ఏనా Yes, sir. సో C 19 22 2 to 43, 50. the 50. matrix multiplication using star sense matrix multiplication. సో ప్రాబ్లం అడిగితే ఇది చేయాలి. సో మీకు ఇది రావాలి అంటే ఈ థియరం డెరివేట్ చేయడం రావాలి, మీకు ఈ టెక్నిక్ రావాలి, మీరు ఇది ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా? మీకు ప్రాబ్లం ఇలా ఇచ్చి నేను మిడ్ ఎగ్జామ్ లో ఇలా కూడా ఇచ్చాను, ఇలా సాల్వ్ చేయమంటాను. సో మీరు ఈ సాల్వ్ చేయాలంటే మీకు ఈ ఫార్ములా రావాలి, PQRS TUV ఫార్ములా రావాలి. అర్థమైందా?